వరలక్ష్మి వ్రతం చేయడం వల్ల కలిగే లాభాలు. స్త్రీలు ఈ వ్రతం తప్పక చేయాలి. అదృష్టం వరిస్తుంది. వరలక్ష్మి వ్రతం అనేది గోల్డెన్ లక్ష్మి దేవతకు అభిషేకం చేస్తూ నిర్వహించే ఒక హిందూ పూజా ఆచారం. ఇది ముఖ్యంగా పెళ్లి అయిన మహిళలు జరుపుకుంటారు. ఈ వ్రతం సాధారణంగా శ్రావణ మాసంలోని శుక్రవారం రోజు నిర్వహిస్తారు. వరలక్ష్మి వ్రతం జరుపుకునే కొన్ని ముఖ్యమైన కారణాలు. ఆర్థిక సమృద్ధి కోసం ఈ వ్రతం ద్వారా లక్ష్మీదేవత ఆశీర్వాదం పొందడం ద్వారా కుటుంబానికి ఆర్థిక సుఖ సంపత్తి లభించవచ్చని నమ్ముతారు. కుటుంబ సుఖ శాంతి. ఈ వ్రతం క్రమంలో కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఆనందం మరియు విజయాలు పొందేందుకు దేవతకు ప్రార్థనలు చేస్తారు. ఆధ్యాత్మిక లాభాలు. ఈ వ్రతం ద్వారా ఆధ్యాత్మిక ఎదుగుదల మరియు దేవత యొక్క దీవెనలు పొందడం సాధ్యమవుతుంది. ఇష్టాలు నెరవేర్చుకోవడం. ఈ వ్రతం నిబద్ధతతో చేసుకోవడం ద్వారా వ్యక్తిగత, కుటుంబ సమస్యల పరిష్కారానికి సహాయం పొందవచ్చని నమ్మకం ఉంది. సాంస్కృతిక మరియు సంప్రదాయ ప్రాధాన్యం. ఇది ఒక ముఖ్యమైన సాంస్కృతిక మరియు సంప్రదాయ ఆచారం, క్షేమం మరియు సంప్రదాయాలను కొనసాగించడంలో సహాయపడుతుంది. ఈ వ్రతం సమయంలో మహిళలు పూజా కార్యక్రమాలు నిర్వహించి, ఉపవాసం చేస్తూ, ప్రత్యేక ఆహారాలు తయారు చేసి లక్ష్మీదేవతకు ప్రార్థనలు చేస్తారు. వరలక్ష్మి వ్రతం నిర్వహించడం అనేక ముఖ్యమైన కారణాల వల్ల జరుగుతుంది. ఈ వ్రతం ముఖ్యంగా పెళ్లి అయిన మహిళలు అనేక ప్రయోజనాలు పొందడం కోసం చేస్తున్నారు. ఇక్కడ కొన్ని ముఖ్యమైన కారణాలు. ఆర్థిక లాభాలు. లక్ష్మీదేవత ఆర్థిక సుఖాన్ని, సంపదను ఇచ్చే దేవత అని నమ్మకంగా భావిస్తారు. ఈ వ్రతం ద్వారా ఆమె ఆశీర్వాదం పొందడం ద్వారా కుటుంబం ఆర్థికంగా బలమైనదిగా, సుఖశాంతులతో ఉండాలని ఆశిస్తారు. కుటుంబ సుఖం. మహిళలు ఈ వ్రతం ద్వారా తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యం, శాంతి మరియు సుఖాన్ని కోరుకుంటారు. కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక పూజలు చేసి వారి మంచి కోసం ప్రార్థిస్తారు. ఆధ్యాత్మిక సాధన. ఈ వ్రతం ఆధ్యాత్మికంగా ఉనికి పొందడంలో మరియు దేవత యొక్క దీవెనలను పొందడంలో సహాయపడుతుంది. ఇది పవిత్రమైన ఆచారం అని భావిస్తారు. ఇష్టాలు నెరవేర్చుకోవడం. వ్యక్తిగత ఇష్టాలు, కీళ్ల సమస్యలు లేదా కుటుంబ సమస్యలు పరిష్కరించాలన్న ఆశతో కూడా ఈ వ్రతం నిర్వహిస్తారు. సాంస్కృతిక సంప్రదాయాన్ని కాపాడటం. ఈ వ్రతం సాంస్కృతిక సంప్రదాయాలను కొనసాగించడంలో, కుటుంబ మరియు సమాజంలో ప్రత్యేకతను చూపించడంలో కూడా సహాయపడుతుంది. ఆచారాలు మరియు సంస్కారాలు. ఈ వ్రతం పౌరాణిక కథలు, ఆచారాలు మరియు సంస్కారాలను అనుసరించడంలో కూడా సహాయపడుతుంది. వరలక్ష్మి వ్రతం కుటుంబం, ఆర్థిక పరిస్థితి, ఆధ్యాత్మిక సంతృప్తి కోసం ముఖ్యమైన పూజా ఆచారం మరియు ఇది మహిళలు తమ భక్తి, నమ్మకం మరియు ప్రేమతో నిర్వహిస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.